తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే శ్రీకృష్ణదేవరాయలకు ఒక రోజు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయన అందమైన రత్నాలు వజ్రాలు పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. ఆ సింహాసనం ఎంత గొప్పదంటే దాని మీద కూర్చోగానే తలుచుకున్న చోటికి క్షణంలో తీసుకెళ్లగలదు. అంతేకాదు గాలిలో తేలే ఆ సింహాసనానికి పొదిగిన ప్రతి రత్నంలోనూ వజ్రంలోనూ రాజుగారి ప్రతిబింబమే కనిపిస్తూ ఉంటుంది. ఉదయాన్నే మెలకు వచ్చింది. రాజుగారికి ఎటు చూసిన సింహాసనమే కనిపించసాగింది. ఆ రోజు సభలో ఆయన కలను వివరించి దాన్ని నిజం చేయాలని సిబ్బందిని కోరారు. అది విన్నవారంతా గాలిలో తేలే సింహాసనాన్ని తయారు చేయడం సాధ్యం కాదు ప్రభు అని నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ రాయలవారు కోపగించుకుని అదంతా నాకు అనవసరం, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నా కల నిజం అవ్వాలి, అలాంటి సింహాసనాన్ని చేయించిన వారికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించారు. రోజులు గడుస్తున్న రాజుగారి కల మాత్రం నిజం అవ్వలేదు. ఒకరోజు సభ మధ్యలో ఒక వృద్ధుడు వచ్చాడు. మెరిసిపోయిన జుట్టు గడ్డం మీసాలతో కర్ర సాయంతో అతి కష్టం మీద నడుస్తున్నాడు. రాయల వారిని సమీపించి ఆ వృద్ధుడు, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి ప్రభు అని ప్రార్థించాడు. నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను నీకు న్యాయం చేస్తాను అని రాయలవారు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 బంగారు నాణాలు ఉండేవి ప్రభు, అవి ఒకరు దొంగిలించారు, వారెవరో నాకు తెలుసు, వారిని అడిగి నా నాణాలు నాకు ఇప్పించండి అని వృద్ధుడు వేడుకున్నాడు. అంతా శ్రద్ధగా విన్న రాయలవారు, సరే ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది అని ప్రశ్నించారు. వృద్ధుడిని చూసి, నీకేం భయం లేదు చెప్పు, ఇది నా ఆస్థానం, ఇక్కడ నిన్ను ఎవరు ఏమీ చేయరు, ఈ దొంగతనం ఎవరు చేశారో చెప్పు అని ప్రశ్నించాడు. ఆ 100 నాణాలు దొంగలించింది మీరే ప్రభు, నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే వాటిని తీసుకెళ్లిపోయారు అంటూ తన కలను వివరించాడు. రాయల వారికి చాలా కోపం వచ్చింది. ఏమిటి ప్రలాపన, కలలో జరిగిందాన్ని నిజమనుకుంటే ఎలా అంటూ అసహనంగా వృద్ధుడి వైపు చూశారు. ఆ మాటలు విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి రాజుగారు ముందు నిల్చున్నాడు. తీరా చూస్తే తెనాలి రామకృష్ణుడు. మీకు వచ్చిన కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికి ఇలా చేయాల్సి వచ్చింది అని అన్నాడు తెనాలి రామకృష్ణుడు. రాయల వారికి నవ్వొచ్చింది. ఇంత చక్కగా అర్థమయ్యేలా వివరించినందుకు రామకృష్ణుడిని అభినందించారు. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.